ఏం చేస్తుంటారు మీరు? నేను ఐటీలో. డొమైన్లో చేస్తారు. నేను ప్రొడక్షన్ సపోర్ట్. ఎట్లా ఉంటుంది మీ వర్క్? ఎట్లా ఉంటుంది? ప్రెజర్ ఉంటుందా బాగా? వచ్చి నాట్ ఓన్లీ ఐటీ, ఏ జాబ్ తీసుకున్నాం మనం ఒక రేస్లో ఉన్నాం. ఈ రేస్లో మనం ముందుకెళ్ళాలంటే కష్టపడాల్సిందే. అది వ్యవసాయం చేయు, ఈ పని చేయు, ఐటీ చేయు, ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది మనీ మ్యాటర్. యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూఆర్ హెల్దీ, యువర్ వర్క్ ఈజ్ ఆల్సో హెల్దీ. ఇఫ్ యూఆర్ నాట్ సిక్ అంటే హెల్త్ అనేది కాపాడుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఏ పని దొరికినా ఆ పని మనం హెల్దీగా చేసుకుని వెళ్తే అదే మన జీవితం. ఐటీ రిమైనింగ్ నాట్ డిఫరెన్స్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు? నేను ఆల్మోస్ట్ 2.5 years. ఎట్లా ఉంటుంది? శాలరీ మీకు సరిపోతుందా మీరు పడే కష్టానికి? తప్పదు బ్రో, మనం అదే చెప్తున్నాం కదా, మనకు అవకాశాలు లేని సందర్భంలో అవకాశం దొరకడమే గొప్ప. సో దొరికిన అవకాశాన్ని మన కష్టాన్ని యాడ్ చేసుకుని ముందుకెళ్ళడమే జీవితం. ఇంకా అదర్ దాన్ దాట్ మనం డబ్బుల కోసం పని చేస్తామంటే ఎక్కువ కాలం పని చేయలేం. ఈ డొమైన్ కదా, ఏ డొమైన్ అయినా సరే వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఎవరికి వస్తుంది? ఇప్పుడు సీఎం అంత కష్టపడి వస్తూ ఉంటాడు, కానీ సీఎం సంతోషం ఉంటుందా? సీఎం శాలరీ సరిపోతుందా? దొరకదు. మనీ అనేది సెకండరీ. ప్రైమరీ ఏంటంటే మన వర్క్ని మనం ఎంజాయ్ చేయగలుగుతూ చేస్తున్నామా లేదనేది ప్రైమరీ. అది కానీ ఎంజాయ్మెంట్ లేకపోయింది అనుకో, నీకు ₹1,00,000 ఇచ్చినా వేస్ట్. నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఇప్పుడు నువ్వు వృత్తి వీడియో చేసుకుంటున్నావు అంటే నీకు ప్యాషన్ అవ్వచ్చు, దాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావు కనుక నువ్వు చేస్తున్నావు. ఆర్ఎల్స్ వేస్టే కదా. సంతోషం అనేది ఇక్కడ ఉండాలని చెప్పి అంటూ ఉంటాడు కదా. సో దాన్నే ఫాలో అవుతారు వాళ్ళు. చాలా మంది అసలు అంటే వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇచ్చినా, ఎలాంటి కార్పొరేట్ స్టైల్ లైఫ్ ఇచ్చినా కూడా ఐటీలో బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు, మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటారు కదా. మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఐటీయే కాదు, జనరల్గా ఆలోచించి నువ్వు ఒక ర్యాపిడో పెడుతున్నావు, ర్యాపిడో బ్యాక్ నువ్వు ఎదురు చూస్తున్నావు, నీకు ఆటోస్ రావట్లేదు, బుకింగ్స్ రావట్లేదు, నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వ. ఇప్పుడు నీకు ఆకలేస్తుంది, నీకు అన్నం దొరకట్లేదు, స్ట్రెస్ ఫీల్ అవ్వ. నీకు ఫ్రెండ్ కూడా చీట్ చేశారు, స్ట్రెస్ ఫీల్ అవ్వ. అలాగే ఎవ్రీవేర్ నువ్వు ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఎంత నువ్వు అదే నీకు చెప్తున్నా, లగ్జరీ లైఫ్ ఫెసిలిటీస్ కాదు, ఆనందం అనేది మన మనసులో ఉండాలి. మనం చేసే పని మన ఆనందాన్ని మనకి ఇస్తే. ఇప్పుడు ధోని, సచిన్ వీళ్ళందరూ ఏమన్నారు? వాళ్ళు క్రికెట్ని ప్రేమించి సంతోషం పొందారు, తద్వారా వాళ్ళకి సక్సెస్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, మనీ వచ్చింది. సో ఇప్పుడు మనకు ఉందనుకో, ఆ కష్టాన్ని సరిగా 100% ఎఫర్ట్ పెట్టట్లేదు, 90% వరకు పెట్టి మనం స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాం. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? ల్యాక్ ఆఫ్ సబ్జెక్ట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఆ రెండు అంటే మనకు పూర్తిగా అవగాహన లేని సందర్భంలో, లేని ఎన్విరాన్మెంట్లో మనకి ఎంత హడావుడి ఉన్నా స్ట్రెస్సే. సో మనకు వచ్చిన ఎన్విరాన్మెంట్లో మనం ఎంత ఇదిగా ఉన్నా, సింపుల్గా ఉన్నా ఎంజాయ్ చేయగలుగుతాం. సో మనకు కావాల్సింది ఏంటంటే తెలియకపోవడం. ఒక సబ్జెక్ట్ని పూర్తిగా తెలుసుకున్నాక ఆ తర్వాత దొరికే స్ట్రెస్ అనేది, మనుషుల ద్వారా వచ్చే స్ట్రెస్ అనేది శాశ్వతం కాదు. ఒకటి కావాలని మన స్ట్రెస్ పెడతాడు, ఇంకోటి అంటే మన ఎదుగుదల చూసి కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పెడతాడు. దానివల్ల మనకు స్ట్రెస్ కలిగిందంటే తాత్కాలికం, అది శాశ్వతం కాదు. కానీ దానికన్నా ముందు మనం సబ్జెక్ట్ని మనం నేర్చుకోవాలి. అది ఇదని కాదు, లోక జ్ఞానం, లౌక్యం ఏదైనా నేర్చుకోగలిగితే మీరు ఎక్కడికి వెళ్ళి, ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి సరే ఏదో ఒక విషయంలో మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో దానికి అలవాటు పడిపోయే జీవితాలు మనవి. రైట్. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. ఏ కంపెనీ? ఇక్కడ స్టార్ట్అప్ ఉంది, ఫిజన్ ఇన్ఫోటెక్. సో అక్కడ ఎంత ఉంటుంది మీ ప్యాకేజ్? ఎంత ఉంటుంది ప్యాకేజ్ వచ్చేసి? మార్కెట్ ప్రైజెస్ వేరు, బట్ స్టార్ట్అప్స్లో ఇచ్చేది వేరు. హార్డ్లీ బిట్వీన్ 5 to 7 యూ కెన్ ఎక్స్పెక్ట్. మామూలుగా ఐటీ అంటే బాగా స్ట్రెస్, హైలీ స్ట్రెస్ ఉంటుంది అని అంటారు కదా, నిజమేనా? యూజువలీ స్టార్ట్అప్స్లో దట్స్ దేర్, బికాజ్ వచ్చిన డెసిగ్నేషన్ ఒకటైనా సరే చేసే పనులు అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఆర్, బట్ నేను ప్రీవియస్లీ వర్క్ చేసిన కంపెనీస్లో అకౌంటెన్సీ నేనే చూసుకుంటుండే, పేరోల్ నేనే చూసుకుంటుండే, బిజినెస్ అక్విజిషన్ నేనే చూసుకుంటుండే. సో ఇవన్నీ స్టార్టప్స్లో ఏంటంటే మీకు ఒక పర్టిక్యులర్ డెసిగ్నేషన్ ఇచ్చినా మీరు అన్నీ చేయాల్సి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం స్టార్టప్స్లోనే మీరు నేర్చుకోవడానికి కూడా ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే రిసోర్సెస్ ఏమి ఉండవు. రిసోర్సెస్ లేనప్పుడే మనంతటా మనం ఏది ఎలా చేయాలనేది ఎక్కువ నేర్చుకుంటాం. సో అందుకు ప్యాకేజెస్ తక్కువ వచ్చినా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, లాట్ ఆఫ్ us డూ ప్రిఫర్ వర్కింగ్ ఎట్ స్టార్టప్స్. గ్యారెంటీ ఉందంటారా? ఇప్పుడు ఐటీ అంటేనే లే ఆఫ్స్ అనేది వినిపిస్తుంది కదా. యా, లే ఆఫ్స్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ ఆపలేవు ఆబ్వియస్లీ, అందుకే లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ వాంట్ గవర్నమెంట్ జాబ్స్. బట్ అగైన్ ద మార్కెట్ ఇస్ బ్యాడ్. అన్నీ ఎలా ఉన్నా సరే ఐఎమ్ షూర్ టాలెంట్ ఉన్న వాళ్ళకి, స్కిల్ ఉన్న వాళ్ళకి ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ బోల్డ్ ఉంటాయి. లాట్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి డొమైన్కి ఫ్రీలాన్సింగ్ ఉన్నాయి. సేల్స్లో మీరు చూసినా సరే UK US సేల్స్కి అప్లై చేసుకోవచ్చు, కస్టమర్ సపోర్ట్లో ఇటు అప్లై చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ ఆప్షన్స్. ఆల్ వీ నీడ్ ఇస్ టు నోకి ఎక్కడ ఏది చేయాలి అనేది తెలిస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు రావాలనుకుంటున్న వాళ్ళకి, అంటే ఐటీ ఫీల్డ్ చూస్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే చాలు. బేసిక్స్ ఇన్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉంటే మనంతటా మనం నేర్చుకోగలిగితే చాలు. ఇప్పుడు టెక్నికలీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నా మెంటర్ ట్రైన్ చేస్తారు, నా మేనేజర్ ట్రైన్ చేస్తారు. దట్స్ నాట్ ద ప్రాపర్ రియాలిటీ హియర్. అట్లా ఉండదు అంటారు నిజంగా. అంటే ప్రెషర్ ఉంటుందా?
ప్రెషర్ ఉంటుందండి ఆఫ్ కోర్స్. హెచ్ఆర్స్ నుండి ఇంకా కింద వాళ్ళకి ఎంప్లాయీస్ కి ప్రెషర్ ఉంటుందంటారు. యాజ్ హెచ్ఆర్ సో సి టెక్నికలీ హెచ్ఆర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ది ఎంప్లాయీస్. ఇప్పుడు మేనేజ్మెంట్కి ఏదైనా ఒక ఇది ఉన్నా సరే వీ గో కన్వే టు ది ఎంప్లాయీస్. మా నుంచి ప్రెషర్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు క్లయింట్స్ని డీల్ చేసేది మేనేజ్మెంట్, క్లయింట్స్కి వర్క్ అవ్వకపోతే మేనేజ్మెంట్ ఆన్సరబుల్, అండ్ మేనేజ్మెంట్ ఆన్సరబుల్ కాబట్టి మేము మధ్యలోకి రావాలి. నాయన మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు పని చేయండి అని చెప్పి మేము చెప్పాలి. సో ఎండ్ ఆఫ్ ద డే గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్ వీ దట్ కీప్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్. సో ప్రెషర్ పెట్టక మాకు తప్పదు. యా, ఎందుకంటే డెలివరీస్ ఉంటాయి, హికప్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్ని వర్క్స్లో గ్యాప్స్ రావటం కామన్. సో ఇలా వచ్చేటప్పుడు వీ హ్యావ్ టు కీప్ ప్రెషర్. అండ్ మోస్ట్లీ వెరీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ప్రెషర్ అప్పుడే ది టెన్ టు వర్క్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ టైం తీసుకొని పని చేయడం కష్టం. సో తక్కువ టైంలో ఎక్కువ పని ఎలా చేయాలని పీపుల్ కమ్ అప్ క్రియేటివ్లీ దెన్. సో దట్ యాక్ట్స్ ఎస్ అ ఫ్యూయల్ సమ్ టైమ్స్. థ్యాంక్ యూ. आईटी एम्प्लॉयज का स्ट्रेस कैसे रहते भाई, ज्यादा रहता? आईटी एम्प्लॉयज का स्ट्रेस देखो भाई, आप 5 दिन हम काम करते हैं, वो 5 दिन का स्ट्रेस कितना रहते हैं मालूम? सैटरडे संडे हमारे को सोने में ही जाते हो, हमारा क्या भी काम नहीं होते, क्या नहीं, उतना स्ट्रेस रहता है. अगर आपको मैनेजर अच्छे मिले तो अच्छा है काम. अगर मैनेजर आपको सर फिरे से वाला मिले ना, आप रात 11 बजे 12 बजे तक करना पड़ता और सुबह फिर से 7-8 बजे जाके. आपका मैनेजर कैसे? मेरा मैनेजर, आई एम वेरी लकी दैट सो आई गॉट गुड मैनेजर. ही वोंट फोर्स मी, बट आई सी एम्प्लॉयज हु इज वर्किंग विथ मी एंड माय कोलीग्स. सम पीपल वर्क till 2 and again they will log in around 9 AM. Again they will work like hell. कितना पैकेज आपका? मेरा अब 8 लाख है. सो मैं आईटी में जाने के 2 साल हो गए थे. बचते आपको सैलरी? देखो भैया, मेरा सैलरी अब 60,000 आते हैं, समझो. इधर ये हैदराबाद में हम मादापुर में रहते हैं, वो इतना कॉस्टली है कि हम 4 बच्चे मिलके 2 BHK पकड़े, 35,000 है उनका. सो 35,000 बोले तो 4 जन बोले तो 9,000 हुए. सो 9,000 रहने, 4-5 हज़ार ग्रोसरी समथिंग, 2-3 हज़ार हम ट्रैवलिंग, हम गुलबर्गा से है तो 2-3 हज़ार हमारे ट्रैवलिंग में जाते. तो हुए कितना 18,000. बाद में हम वो ड्रेस पहनो, अब आईटी में काम करते बोले तो थोड़ा पॉश रहना पड़ता, तो हम और फिर से 4-5 हज़ार खर्च उसको पर. सो कितना हुआ 25. और हम कहा तो ये हैदराबाद में हम एक भी बार बाहर गए ना, मिनिमम 2,000 रुपये जाते हैं. तो कितना हुआ ऑलमोस्ट अराउंड 30 to 35,000 होते हैं. तो बचते कितना 15,000. सो 15,000 में हमारा EMI रहते हैं, वो गाड़ी का भरने का, मोबाइल का भरने का, तो हुआ 40,000 आनंद. सो हम कितना 1 लाख रुपए भी कमाए समझो आईटी में, आपको बचता कितना 10-20 हज़ार. सो मैं क्या समझ रहे, आईटी आपको अच्छा मैनेजर मिले, अच्छा कंपनी मिले तो अच्छा है, नहीं तो इट्स लाइक हेल. इट्स लाइक इंटरेस्टेड इन आईटी. हाँ, ओके. चलिए क्या बोलते हैं, आने बोलते हैं ना? आने को रहे तो आपके पास हाईली टैलेंटेड रहते हो आईटी में चूज करो, बिकॉज सब लोग आईटी में जा रहे बोल के आप नहीं आओ, क्योंकि अब आईटी में कैसे हो गए AI है. सो AI की वजह 10 जन काम करने में जगह 1 जन कर सकते हैं. तो उससे जो वो जॉब से निकल रहे तो इसलिए थोड़ा सोच के आओ. आप कौन से भी फ्यूचर में आप कौन से फील्ड में जाना चाहते हो, वो फील्ड के बारे में पूरा रिसर्च करके वहाँ जाए तो मेरा करियर ग्रोथ होता है क्या नहीं बोल के रिसर्च करके आ सकते हैं. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, నమస్తే. నమస్తే భయ్య. ఏం పేరు? ఆనంద్. ఏం చేస్తుంటారు మీరు? ఐటీ. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు? 4 years. ఏ కంపెనీ? డిజిటల్ పర్సనల్స్. ఎంత ఉంటుంది మీ ప్యాకేజ్, ఎంత ఉంటుంది? 5. పైగా సరిపోతుందా? పర్లేదు, ప్రస్తుతానికి మేనేజబుల్. మేనేజబుల్. అంటే మీకు బాగా స్ట్రెస్ ఉంటుంది, ఐటీ అంటేనే స్ట్రెస్ అని ఎప్పుడు బయట చెప్తుంటారు కదా, నిజమేనా అది? మేము చేస్తుంది అయితే స్ట్రెస్ ఉంటుంది. మేము బేసిక్గా SAP బేసిస్ చేస్తూ ఉంటాం, అందులో అయితే జనరల్గా స్ట్రెస్ ఉంటుంది. 24/7 యాక్టివిటీ కాబట్టి స్ట్రెస్ ఉంటుంది. అంటే మీరు పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం అనుకోవచ్చా మీకు వస్తున్న జీతం? రైట్ నా అయితే కాదు, ఇప్పుడు ప్రజెంట్ షిఫ్ట్ అయితే మాత్రం మంచి ప్యాకేజ్ వస్తుంది. మీరు ఏం మెసేజ్ ఇస్తారు మామూలుగా యూత్కి, ఐటీలోకి వచ్చే వాళ్ళకి రమ్మంటారా? అఫ్ కోర్స్ రమ్మంటాను, బట్ డోంట్ డిపెండ్ ఆన్ ఐటీ. ఇప్పుడు పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఉన్న వాళ్ళు ఎవరికి జాబ్ గ్యారంటీ లేదు, వాళ్ళే ఇప్పుడు ఏంటా అనే సిచ్యువేషన్లో ఉన్నారు. సో అట్లీస్ట్ సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. లే ఆఫ్స్ పక్కా ఉంటుంది, ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంకి సాచురేట్ అయిపోతారు బాగా. సో శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ బయటకు వచ్చేయాల్సి వస్తుంది, అప్పుడు యూ షుడ్ హ్యావ్ సెకండ్ ఇన్కమ్ అని నా ఒపీనియన్. మీకు అటువంటి థాట్ ఏమన్నా ఉందా? అంటే ఆఫ్ కోర్స్ ఐఎమ్ డూయింగ్ వర్కింగ్ ఆన్ ఇట్. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు హైదరాబాద్లో? ఇట్స్ బీన్ 4.5 years.
ఇక్కడ ఐటీ సెక్టార్లో డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాతో కంపేర్ చేస్తే? హైదరాబాద్లో చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది ఐటీలో అయితే. ఓకే. రైట్ నో చాలా కంపెనీస్ వస్తున్నాయి. గూగుల్, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఇంకా డెవలప్ అవుతున్నాయి ఇంకా హైదరాబాద్లో. కంపేర్ విత్ ఆంధ్ర? కంపేర్లో ఇప్పుడిప్పుడు చంద్రబాబు నాయుడు ఈస్ డూయింగ్ వెరీ వెల్, తీసుకొస్తున్నాడు. మనం చూసాం వైజాగ్లో కూడా డేటా సెంటర్స్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. ఐ థింక్ చంద్రబాబు నాయుడు కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.